ధరణి సమస్యల పరిష్కారానికి గైడ్ లైన్స్ విడుదల. మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు. మల్కజ్గిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. ₹1 అవినీతి జరిగినా ఉపేక్షించాం. అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్. బీజేపీలో చేరిన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ పి రాములు. పార్టీలోకి ఆహ్వానించిన లక్ష్మణ్, డీకే అరుణ, తరుణ్ చుగ్. టీడీపీ జనసేన జెండా సభ కాదు, జెండాల సభ. పవన్ తొక్కాల్సింది చంద్రబాబునే అన్న పేర్ని నాని. పవన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు. తెలంగాణలో ఉంటూ గెస్ట్ ఆర్టిస్టులా ఏపీకి వస్తారన్న కేశినేని నాని. వైసీపీ నేతలను కలవడం యాదృచ్ఛికం. ఏ పార్టీలో ఉంటాను అనేది కాలమే డిసైడ్ చేస్తుందన్న జలీల్ ఖాన్. బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతోంది. అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్లాలన్న పురంధేశ్వరి. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు. మహిళలను హింసించడమే వైసీపీ ధ్యేయమన్న భువనేశ్వరి. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ కౌంటర్. పాలమూరు, రంగారెడ్డి పర్యటనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వంశీచంద్రెడ్డి సవాల్. మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి కేసీఆర్ పోటీ చేయాలి. నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పర్యటన. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చలో డిఎస్సి భవన్. 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్న ఆర్ కృష్ణయ్య. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన దేశానికి చేసిందేమీ లేదు. ఓట్ల కోసమే రాహుల్ గాంధీ బీజేపీని విమర్శిస్తున్నారన్న ఖుష్బు. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే చుక్కలు చూపిస్తా. కాంగ్రెస్ నేతల్ని గ్రామాలలోకి తిరగనీయకుండా చేస్తానన్న బండి సంజయ్. వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును ప్రకటించనున్న జగన్. ప్రతిపక్ష పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. అవినీతి చేశారని నిరూపిస్తే రాజీనామా చేస్తారన్న స్పీకర్ తమ్మినేని. పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖ. 2 ఏళ్ల పాటు సీఎం పదవి కోరాల్సిందన్న ముద్రగడ. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్. పన్ను ఎగవేత కేసులో అరెస్టు చేసిన పోలీసులు. శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం. నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి. పశ్చిమ బెంగాల్లో సందేశ్ కాలి హింసాకాండ నిందితుడి అరెస్ట్. షాజ్ హాన్ షేక్ ను అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీసులు.